జనరల్‌గా చిన్న పిల్లల్లో అసలు చాలా తక్కువ చిన్న ఏజ్‌లోనే ఈ మధ్యన ఐ సైట్ తగ్గిపోవటము, స్పెట్స్ వాడడము, బోర్డ్ కనపడట్లేదని కంప్లెయింట్స్ చేయటం పిల్లలు. ఆ స్కూల్స్‌లో కూడా ర్యాండమ్‌గా చెకప్స్‌లో తెలిసిపోవడము. ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఫోన్స్, ఈ స్క్రీన్ టైమ్ ఎక్కువ అవ్వడం వల్ల, లేకపోతే రియల్‌గానే వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూసా ఏంటి అసలు? కాదమ్మా, దేర్ ఆర్ 2 రీజన్స్ అమ్మా. Sir. ఒక కారణం ఏంటంటే అవేర్నెస్ పెరిగిపోయింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఏది తల్లిదండ్రులకి పిల్లలకి పరీక్ష చేయించాలి అనే అవేర్నెస్ పెరిగింది. ఓకే, ఇంతకు ముందు మా చిన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్ అనేదే లేదు, అసలు ఐ ఎగ్జామ్ అనేది. ఇప్పుడు ప్రతి స్కూల్లో చేపిస్తున్నారు చేయిస్తున్నారు. ఇటుగాక గవర్నమెంట్ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. పల్లెటూళ్ళల్లో కానీ చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, నేను కూడా ఒక చిన్న హై స్కూల్ మా నర్సరావుపేటలో చదువుకున్నోడ్నే కదా. కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి తేడా ముఖ్యం ఏంటంటే ఈ అవేర్నెస్ పెరగటము, ఐ టెస్ట్లు పెరిగిపోవటం, ఓకే, దానివల్ల బయటపడడం. సో స్టాటిస్టికల్ గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎక్కువ అవేర్నెస్ పెరగటం వల్ల ఎక్కువ నెంబర్స్ పికప్ అవుతున్నాయి. సార్. అది ఒకటి. రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నదే, స్క్రీన్ టైం. స్క్రీన్ టైం కన్నా ముందు పుస్తకాలు. ఎందుకంటే జపనీస్ ఒక ఎనాలజీ, ఒక థియరీతో ముందుకు వచ్చారు, విచ్ ఈస్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ టిల్ టుడే. కానీ దెర్ ఆర్ పీపుల్ హూ యాక్సెప్ట్ ఇట్. అదేంటంటే దగ్గర పని ఎక్కువ చేస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ఐ గ్రోత్ ప్రొలాంగ్ అవుతుంది. అంటే ముందు నుంచి వెనక్కి, కన్ను ముందు భాగం పాయింట్ నుంచి వెనక పాయింట్కి లెంత్ అంటారు కదా. అవును సార్. ఆ లెంత్ పెరిగితే మీకు మైనస్ పవర్ వస్తుంది. అంటే దగ్గరే కనపడతాయి కానీ దూరం కనిపించవు. దట్ ఈస్ ద సెకండ్ థియరీ. సో ఈ థియరీ కనుక మనం అప్లై చేసి నమ్మితే, మరి స్క్రీన్ టైం అంటే సో పిల్లలు ఇప్పుడు ఎట్లా తయారైపోయారంటే, పుట్టిన పసిపాప దగ్గర నుంచి మదర్స్ ఏం చేస్తున్నారు, పని చేసుకోవాలంటే ఈ గొడవ మానేయాలంటే ఫోన్ ఇచ్చేసి సరిపోయాయి. సో ఆ స్క్రీన్ టైం పెరిగిపోయినప్పుడు వీళ్ళ జపనీస్ థియరీ కరెక్ట్ అయిపోతుందిగా, ఐ ప్రొలాంగ్ అవుతుంది, లాంగ్ అవుతుంది. ఆ లాంగ్ అయినప్పుడు వాళ్ళకి మైనస్ పవర్ వస్తుంది అనేది సెకండ్. ఇట్లాంటి రకరకాల సైంటిఫిక్ థియరీస్ వల్ల వీ కెన్ ఆల్సో సే ది నంబర్స్ ఆఫ్ చిల్డ్రన్ హు ఆర్ వేరింగ్ గ్లాసెస్ ఎక్కువైంది ప్రపంచంలో. ఒక చోట కాదు, వరల్డ్ ఓవర్ కూడా. ఒకటి అవేర్నెస్, ఇంకోటి ఈ రకమైన థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్. 5వ సంవత్సరం నుంచి ప్రతి చైల్డ్కి, మనిషి ప్రతికినన్నాళ్ళు ఎవ్రీ ఇయర్ కంటి పరీక్ష ఈజ్ ఇంపార్టెంట్. 5 years ఏజ్ నుంచే. 5 years ఏజ్. మీరు 5 years పాప బాబు మీకు ఎట్లా చెప్తాడు నాకు కనపట్లేదని? అవును, కరెక్టే. మనమే అర్థం చేసుకోవాలి. ఎవరి బాధ్యత కనుక్కోవాల్సింది? ఇంట్లో వాళ్ళ బాధ్యత కదా. మీరు తీసుకెళ్తే డాక్టర్ చూసి, ఓ కళ్ళజోడు పెట్టుకోవాలమ్మా, ఇంక ఇక్కడ నుంచే కొద్దిగా చూపు తక్కువ ఉంది, మైనస్ పవర్ ఉంది అని కళ్ళజోడిస్తారు.